ఈరోజు టమాటా పచ్చడి చూపించబోతున్నానండి. టమాటాలు ఒక హాఫ్ కేజీ ఇలా కట్ చేసి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువే వేస్తున్నానండి. ఇవి అంత కారం లేవు కాబట్టి పచ్చిమిర్చి తీసుకున్నాను. దీనికోసం చిన్నులపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేపుకుందాం. దీనిలోనే ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు కూడా వేసి వేపేసుకుందాం. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, కొంచెం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టమాటా పచ్చడి. ఓకే, దీన్ని మిక్సీ జార్లో వేసి చల్లారనిద్దాం. వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసేసి ఆయిల్ వేసి టమాటాలు మగ్గించుకుందాం. ఓకే, మగ్గిపోయింది కదా. దీనిలోనే ఉప్పు వేసి కూల్ అయిపోయింది కదా, మిక్సీ పట్టుకుందాం. ఇలా బరక్గా ఉంటే సరిపోతుంది. రెండోసారి టమాటాలు వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. మరీ మెత్తగా అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి కొంచెం లైట్గా ఒక్కసారి అలా తిప్పేద్దాం. ఉల్లిపాయలు ఇలా తగులుతూనే ఉండాలి, పేస్ట్ అయిపోకూడదు. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. అంతే, యమ్మీ టమాటా పచ్చడి రెడీ. పోపు కావాలంటే పోపు పెట్టుకోండి, అవసరం లేదు ఇలాగే